ఈ ఈత చెట్లే నేను బతా, ఈ శ్రీగంధమే నా పిల్లలకి 100 కోట్ల దేవతలు తాగిరు. 100 కోట్ల దేవతలు సురాపానకం. ఇది నీరకు కళ్ళకు తేడా ఏంటంటే నీరల్లో మడ్డి అనేది ఉండదు. 5 నుంచి 10,000 దాకా సంపాదిస్తా. రోజుకి 5,000 నుంచి 10,000 సంపాదిస్తా. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి తర్రికల్ గ్రామము, కల్వకుర్తి మండల కేంద్రము, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు పాండుగౌడ్ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న ఈ పంట సాగు విధానం వచ్చేసి రైతు వినూత్నంగా శ్రీగంధం పంటను వేసుకోవడం జరిగింది. శ్రీగంధం పంటతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా కళ్ళుకు సంబంధించిన కళ్ళు గీత కార్మికులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వీళ్ళ వృత్తి గౌడ వృత్తి కావడంతో వీళ్ళు ఈ యొక్క శ్రీగంధం చెట్ల సాగు మధ్యలోనే ఈత చెట్లను కూడా పెట్టుకోవడం జరిగింది. కొద్ది భాగంలో ఈత చెట్ల సాగుతో పాటు శ్రీగంధాన్ని సాగు చేయడం జరుగుతుంది. ఈ అగ్రో ఫారెస్ట్రీ విధానంలో ఖాళీగా ఉన్నటువంటి భూమిలో సరైన పంటలు వేసినప్పుడు దిగుబడి రానటువంటి సందర్భాల్లో రైతులు వినూత్నంగా ఈ విధంగా అగ్రో ఫారెస్ట్రీ విధానంలో శ్రీగంధము, ఎర్రచందనం వంటి మొక్కలు చాలా ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఈ రైతు తనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఇటు శ్రీగంధాన్ని అదేవిధంగా తనకు వృత్తికి సంబంధించిన ఈత చెట్లను రెండింటిని పెట్టి ఈ పంట విధానాన్ని సాగు చేయడం జరుగుతుంది. మరి ఇటు ఈత చెట్లను పెట్టడం వల్ల ఎన్ని సంవత్సరాలకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు కళ్ళును గీసుకునే అవకాశం ఉంటుంది, శ్రీగంధం పెట్టడం ద్వారా శ్రీగంధం ఎన్ని సంవత్సరాలకి రెడీ అయ్యే అవకాశం ఉంది, మార్కెట్లో శ్రీగంధం యొక్క వాల్యూ ఏ విధంగా ఉంది, ఈ రెండింటి సాగు పద్ధతులను ఏ విధంగా ఉన్నాయో రైతు పాండుగౌడ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పాండుగౌడ్ అన్న. నమస్తే సార్. అన్న, ఎవరన్నా భూమి ఖాళీగా ఉందంటే మామిడి తోటలో, సపోటా తోటలో, బత్తాయి తోటలో పెట్టుకుంటాం. మీరు వినూత్నంగా ఈ శ్రీగంధము, ఈత చెట్లు పెట్టిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఈత చెట్లు పెట్టుకుంటే నాకు ఇక్కడ కళ్ళు గీసుకోనికి మాకు తన్నికల్లా మాకు ఒక ఇంతకుముందు 110 లైసెన్సులు ఉండే. ఇప్పుడు చాలా మంది మా గౌడ్స్ ఉడకంగా చాలా తగ్గారు. దానివల్ల మనం ఉడకంగా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవద్దు అనే ఆలోచనతో మనం ఈత చెట్లు ఒక 400 ఈత చెట్లు పెట్టినా. గౌడ నాకు లైసెన్స్ ఉంది. నేను అప్పటి నుంచి ఉడకంగా చిన్నప్పటి నుంచి ఉడక ఈత చెట్లు గీసేది. ఆ ఈత చెట్లు గీసుకుంటూ నేను వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్పస్ లో పోయినా. అయినా కూడా మళ్ళీ నాకు ఎందుకో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మన దగ్గర మనం ఒక దగ్గర పోయి కళ్ళు తాగే బదులు మనమే గీసుకొని మనం తాగొచ్చు కదా అని చెప్పి ఒక 400 ఈత చెట్లు పెట్టినా. ఆ 400 ఈత చెట్ల బదులు మళ్ళీ ఈ శ్రీగంధం చెట్లు పెడితే నా పిల్లల కన్నా మనకి వస్తాయి అనే ఆలోచనతో శ్రీగంధం చెట్లు కాంబినేషన్ లో పెట్టి రెండుకి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు 2 ఎకరాలు ఉంటాయి. ఉన్న 2 ఎకరాలలో 400 చెట్లు, 400 ఈత చెట్లు, ఒక 800 శ్రీగంధం చెట్లు. 800 400 మొత్తం 1200 సెట్ చేసుకున్నట్టు. మధ్యలో ఒక ఫామ్ హౌస్ లా కూడా పెట్టుకున్నా. మధ్యలో ఒక ఫామ్ హౌస్ పెట్టుకున్నా. మధ్యలో ఫామ్ హౌస్ పెట్టుకుని ఇప్పుడు సాగు పద్ధతి. ఎప్పుడు పెట్టారు ఈత చెట్లు అయినా సరే శ్రీగంధం చెట్లు? 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ తోట మొత్తం 2 ఒకటేసారి పెట్టినా? 2 ఒకటేసారి. అది ఈత చెట్లు ఏమో ఈత చెట్లకు ఈ శ్రీగంధం చెట్లకు 2 నెలలు తేడా. 2 నెలలు తేడా. అంటే ఎందుకు తేడా వచ్చిందంటే నాకు డ్రిప్ రాలేదు. డ్రిప్ లేకుండా మనం నీళ్ళు కట్టలేము మనతో కాదనే ఆలోచనతోనే డ్రిప్ వచ్చినాకనే పెడదామని చెప్పి చెట్లు తీసుకొచ్చి పెట్టినా. చెట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఈత చెట్లు పెట్టినా. ఈత చెట్లు పెట్టిన తర్వాత శ్రీగంధం ఆగస్టులో పెట్టిన. మీరు ఇంతకు ముందు లైసెన్స్ అనే మాట తీసారు కదా, ఈత చెట్లు పెట్టాలంటే లైసెన్స్ ఉండాలా? లైసెన్స్ కంపల్సరీ. ఎవరు ఇస్తున్నారు మీకు లైసెన్స్? గవర్నమెంట్ ఇస్తారు. ఏది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కంపల్సరీ. ఆ లైసెన్స్ తీసుకున్న తర్వాతే మనం చెట్లు పెట్టాలి. చెట్లు పెట్టాలి. మనకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది. లైసెన్స్ లేని పెడతారు. పెట్టినా ఉడకంగా లైసెన్స్ ఉన్న వాళ్ళకి గీయాలి. ఊళ్ళో గౌడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గీయాలి. వేరే వాళ్ళకి అనుమతి లేదు. ఓన్లీ గౌడ్స్ మాత్రమే గీయాలి. ఇక్కడ చాలా మంది, కొంతమంది రెడ్డిస్ కానీ, బెల్మాస్ కానీ, వేరే కాస్ట్ వాళ్ళు ఉడకంగా బీసీలలో ఉడకంగా కొంతమంది గీస్తూ పెట్టుకుంటారు. ఎస్సీలు ఉడకం పెట్టుకున్నారు. ఇక్కడ వేపూర్లో కూడా ఎస్సీ ఒక ఆయన రామలక్ష్మణ్ అని పెట్టిండు. ఆయన 3 ఎకరాల్లో పెట్టిండు. లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ చేయాలి. లైసెన్స్ ఉన్న వాళ్ళకి గీయాలి. లైసెన్స్ కాబట్టి క్యాస్ట్ ఏదైనా సరే లైసెన్స్ ఖచ్చితంగా గౌడ్స్కే ఉండాలి. గౌడ్సే గీయాలి. కాకపోతే 50-50 ఏదో మాట్లాడుకొని చేసుకుంటాం. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మీరు పెట్టారు కదా, ఇప్పుడు ఫస్ట్ మనం ఈత చెట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఎన్ని సంవత్సరాలకి మనకి వచ్చే అవకాశం? 5 సంవత్సరాలకు వస్తారు. మొక్క పెట్టిన తర్వాత ఇప్పుడు నేను నా దగ్గర మొక్కలు కూడా దొరుకుతాయి. ఈత మొక్కలు కూడా దొరుకుతాయి. ఈత మొక్కలు కూడా నా దగ్గర నేను ఈత మొక్కలు ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంటి దగ్గర కూడా చూపిస్తాను మీకు. ఈత మొక్కలు దొరుకుతాయి. ఈత మొక్కలు ఉడకంగా మనకు 45 days లో వస్తుంది.
అంటే ఇత్తు పెట్టిన తర్వాత 45 days లో వస్తుంది. మీరే తయారు చేస్తారా? నేనే ఈతకాయలతో అంటే ఈతకాయలతో నేనే తీసుకొచ్చి నేనే చేసుకుంటా. అచ్చా, మీరే మొక్కలు రెడీ చేస్తారు? నేనే మొక్కలు ఇత్తనాలు గింజలు తీసుకొచ్చి పెట్టేసి మొక్కలు రెడీ చేస్తారు? మొత్తం నేనే చేస్తాను. ఎంత మొక్క ఎంత పడుతుంది ఒకవేళ ఎవరికైనా కావాలంటే నేను 110 రూపాయలకు అమ్ముతా. 110 రూపాయలకు ఒక మొక్క అమ్ముతా. ఎన్ని డేస్ మొక్క ఇస్తారు? ఎన్ని నెలల మొక్క ఇస్తారు మీరు? 8 నెలలు కానీ 10 నెలలు కానీ సంవత్సరం కానీ 12 నెలలు అది మొక్క ఇస్తారు. 14 నెలలు కానీ అట్లా మంచి మొక్క ఇస్తారు. మంచి మొక్క 110 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఈ మొక్కలు, ఈ మొక్క ఇట్లాంటి మొక్కలే నేను ఇచ్చేది, వేరే మొక్కలు ఇయ్యను. కళ్ళు మంచిగా వచ్చే కళ్ళు ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు అయితే మనకు మంచి కళ్ళు వస్తుంది. ఇవన్నీ నాటు వెరైటీ మొత్తం నాటే. ఖర్జూరా అవి కావు, ఓన్లీ నాటు కళ్ళు. ఓకే, ఇప్పుడు అంటే ఫస్ట్ పెట్టిన తర్వాత మొక్కలు పెట్టాక 5 సంవత్సరాల తర్వాత నీకు కళ్ళుకి వస్తాయి. ఎన్ని సంవత్సరాలు గీసుకోవచ్చు అట్లా మనం ఒకసారి పెట్టుకున్నట్టయితే? 10 ఏళ్ళు దాకా గీసుకోవచ్చు, 20 ఏళ్ళు గీసుకోవచ్చు, 50 ఏళ్ళు కూడా గీసుకోవచ్చు. ఒకసారి పెట్టిన సాధన అయితే అవి నువ్వు ఒకసారి పెట్టినావంటే మళ్ళీ ఇంకోటి మీకు ఇక్కడ చూపిస్తాను. అక్కడ ఉన్నాయి మొక్కలు, అక్కడ కొన్ని మొక్కలు కూడా పడ్డాయి. అవి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఇది పోయినా ఉడకంగా అది పెరుగుతూనే ఉంటుంది. ఈతకాలు ఎట్లా మొక్కలు ఎంత దూరంలో పెట్టుకోవాలి? నార్మల్ 10x10 10x10 పెడితే బాగుంటది. ఎకరాకి ఎన్ని మొక్కలు వస్తాయి? 10x10 ఎకరాకు 800 చెట్లు వస్తాయి. ఎకరాకి 10x10 పెడితే 800 మొక్కలు. 10x10 పెడితే ఎకరాకు 800 చెట్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు 5 సంవత్సరాలకి కళ్ళు గీస్తామని చెప్పారు. మంచి ఎట్లా కళ్ళు ఎట్లా వస్తుంది మనకి? అప్పుడు వచ్చినప్పుడు మనకి స్టార్టింగ్ లో మాత్రం ఒకరొకరు అట్లా ఉంటది. స్టార్టింగ్ ఫస్ట్ గీసినప్పుడు. తర్వాత ఏమైతుంది అంటే మంచిగా నువ్వు సేదనాది ఉంటది. అంటే మనం గీసే దాన్ని బట్టి ఉంటది. నార్మల్ ఎంత దిగుబడి వస్తుంది కళ్ళు? ఒక రోజుకి ఎంత తీయచ్చు? రోజుకు మనం ఒక 20 ఏళ్ళు అట్లా గీసుకుంటే మనకు ఎట్లా లేదన్నా ఉడకంగా 3-4 వేలు అట్లా అమ్ముకోవచ్చు. రోజు 3-4 వేలు లాభం వస్తుంది. ఎన్ని లీటర్ల కళ్ళు వస్తుంది నార్మల్ గా యావరేజ్ మీ ఎక్స్పీరియన్స్ లా? ఒక మంచి ఒక 10 సంవత్సరాల చెట్టే ఉందనుకో, ఇప్పుడు 400 చెట్లు నేను చెప్పినా కదా, 400 చెట్లల్లో ఒకసారి 100 చెట్లు గీస్తా, ఒకసారి 100 చెట్లు గీస్తా. అయితే ఈ వర్షాకాలం ఉంది కదా, ఈ వర్షాకాలం వల్ల గీయను. ఎవరు గీయరు? గీస్తారు కానీ గీస్తే కళ్ళు ఖరాబ్ అవుతుంది. మొత్తం 3 నెలలకు ఒకసారి చెట్టుకి 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి గీస్తారు. ఒక చెట్టుకి ఎంత కళ్ళు గీసినప్పుడల్లా ఒక రోజుకి ఎంత తీయొచ్చు? ఒక చెట్టుకు నీకు 2 బాటిల్ అంటే 300 రూపాయలు వస్తాయి. 300 రూపాయలు 5-6 లీటర్లు వస్తాయి. 5-6 లీటర్లు వస్తుంది. ఒకసారి గీస్తే ఒక రోజు మొత్తం పెడితే 5-6 లీటర్ల కళ్ళు. ఎంత టైం పడుతుంది కళ్ళు మనకు? ఒకసారి మనం కుండి పెడతారు అంటే కుండ పెట్టిన 10 రోజులు పడుతుంది. ఫస్ట్ కొయ్యాలి, జగ్గలు ఉంటాయి కదా, ఆ జగ్గలు కొట్టాలి. జగ్గలు కొట్టిన తర్వాత చెక్కిన తర్వాత దాన్ని కాటేయాలి. దానికి 2 రోజులు అట్లా 2 రోజులు అట్లా మనకు 10 రోజులు టైం పడుతుంది. 10 రోజులు పెడుతుంది. మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత ఒక కుండ నిండిన మళ్ళీ ఇంకో కుండ పెడతాం కదా, అప్పుడు అంతా ప్రాసెస్ ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది. అది సెట్ అయితే కానీ అది వేస్ట్. మళ్ళీ అట్లా నెక్స్ట్ డే ఇంకో చెట్టుకి చేయాలన్నట్టు. అట్లా గ్యాప్ ఎంత తీసుకుంటారు ఒక చెట్టుకి? డే బై డే. ఈ రోజు ఒక చెట్టుకి గీసామంటే ఇంకో చెట్టుకి, మళ్ళీ ఇది గీసామంటే ఇట్లా అంతే డే బై డే. యావరేజ్ గా మీకు అయితే ఇట్లా ఈతకాల నుంచి అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ అమ్మేటప్పుడు ఎంత అమ్ముతారు మీరు? ఒక లీటర్ అమ్ముతాం. ఇప్పుడు లీటర్కు 100 రూపాయలు అమ్ముతాం. లీటర్ 100 రూపాయలు అమ్ముతారు. నీరా కానీ నీరు అయితేనే 150 రూపాయలు, ఓన్లీ కళ్ళు అయితేనే 100 రూపాయలు. నీరాకి కళ్ళకు తేడా ఏంది? నీరకు కళ్ళకు తేడా ఏంటంటే నీరల్లో మడ్డి అనేది ఉండదు. నీరల్లో మడ్డి ఉండదు, ఫిల్టర్ అయి ఉంటుంది. ఫిల్టర్ అయి ఉంటుంది. ఓన్లీ నీకు చెట్టు గారిన నీరనే, చెట్టు గారిన కళ్ళు. ఇది సురాపానకం. 100 కోట్ల దేవతలు తాగిరు. 100 కోట్ల దేవతలు సురాపానకం. ఇది సురాపానకం అంటారు. 1 కోటి దేవతల దాయరని అది వెనకటి నుంచి ఉంది. అయితే ఇది 100 కోట్ల దేవతల దాయరు కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఈ సురాపానకం అసలు తాగాల్సింది నీరనే తాగాలి. కానీ రెగ్యులర్గా నీరు తాగితే ఏమవుతుంది అంటే వాతం అవుతుంది మనుషులకు. అట్లా కాకుండా ఈ కళ్ళు రూపంగా మడ్డి కొద్దిగా తయారు చేసి అట్లా కొద్దిగా మడ్డి వేస్తే అట్లా వేస్తే మడ్డి కూడా చెట్టు నుంచే వస్తుంది. అది కూడా దాని నుంచే వస్తుంది. అది పడేయకుండా అడుగుకు చేరిన దాన్ని మడ్డి అంటారు. అడుగు చేరిందని మడ్డి అంటారు. అట్లా మడ్డి ఉంటే కొద్దిగా నిశా వస్తుంది అనమాట మనిషికి. కొంచెం మత్తు లాంటిది వస్తుంది. మత్తు లాంటిది రాకుండా చేయాలంటే నీర తాగాలి. నీర తాగితే నీకు ఎవరైనా తాగొచ్చు. బాలెంతలు తాగవచ్చు, చిన్నపిల్లలు తాగవచ్చు. చిన్న పిల్లగాని కాడికి వెళ్ళి పెద్దోళ్ళు ఎవరైనా కూడా తాగొచ్చు. ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నీర తాగడం వల్ల? చాలా. ఇప్పుడు నీకు కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, ఆ కిడ్నీలో స్టోన్స్ పోతాయి. ఇంకేమన్నా ఉన్నా కూడా పోతాయి. పేగులైనా సరే మొత్తం సాఫ్ అవుతాయి. ఖాళీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా మీరు ఈత చెట్లు పెట్టుకో. అట్లానే దాని కొరకు మనం ఈత చెట్లు పెట్టుకొని మనం నలుగురికి
ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యాన్ని పంచొచ్చు తోటి ఈత చెట్టు పెట్టారు. అంతే అంతే. మీరు మంచిగా చేసుకోరు అనుకోండి, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కళ్ళు మీరు గీసుకోవచ్చు అని చెప్తారు. రోజుకి ఎంత సంపాదించవచ్చు మీరు ఈ 2 ఎకరాలు? రోజు 5 నుంచి 10,000 దాకా సంపాదిస్తా. రోజుకి 5,000 నుంచి 10,000 సంపాదిస్తా. నెక్స్ట్ మంచిగా నీకు గీసుకొని మంచిగా గీసుకుంటే నేను 5,000 నుంచి 10,000 వరకు సంపాదిస్తాను. ఖచ్చితంగా వస్తాను. ఖచ్చితంగా వస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు శ్రీగంధం గురించి మాట్లాడదాం. అసలు శ్రీగంధం పెట్టారు, ఇప్పుడు 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లు కనిపిస్తున్నాయి. అవును. ఎట్లా ఇది ఎన్ని సంవత్సరాలకి హార్వెస్ట్ వచ్చే 15 నుంచి 20 సంవత్సరాలు వస్తుంది. 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాతనే ఒకవేళ కట్ చేయాలనుకుంటే మనం 15 అంటే ఇది ఈత చెట్లే నేను బతుకుతా. శ్రీగంధమే నా పిల్లలకి నా పిల్లలకు రేపటి భవిష్యత్తు కొరకు నా పిల్లాడు వాడు మంచిగా చదువుకుని మంచిగా ఉంటేనేమో వాడు బయటకు వస్తాడు. చదివిపోయినకి నేను రెడీ. వాడు ఒకవేళ చదువుకోలేమనుకో వాడి కొరకు మనం ఫ్యూచర్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ తోటి ఇట్లా పెట్టుకోరన్నట్టు. అట్లా ఇట్లా 15 సంవత్సరాలు ఇట్లా మార్కెట్ లో ఇట్లా డిమాండ్ ఎట్లా ఉంది? మార్కెట్ డిమాండ్ బాగానే ఉంటుంది. ఒక చెట్టుకు ఇంచుమించు 80 నుంచి 90,000 దాకా పోతుంది. ఒక చెట్టు 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఇవన్నీ పెట్టిరు శ్రీగంధం చెట్లు 800 చెట్లు పెట్టిన. 800 చెట్లల్లో ఒక 100 చెట్లు పోయి ఉంటాయి. 100 చెట్లు పోయినాయి. 700 చెట్లు ఉంటాయి. అయినా కూడా కొన్ని మొలకలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మొలక అదొక మొలక గింజలు కింద పడి మళ్ళీ గింజలు కింద పడి కొన్ని మొలకలు వస్తున్నాయి. అక్కడ చెట్ల దగ్గర ఉంటాయి. నార్మల్ గా శ్రీగంధం పెడితే పక్కన దానికి ఏదైనా ఒక చెట్టు పెట్టాలంటారు, ఒకటే బతకదంటారు. పెట్టాలి, కంది చెట్టు పెట్టాలి. మీరు ఏం పెట్టిరు? కంది చెట్టు పెట్టి చెట్టు పెట్టినప్పుడు కందులు దాన్ని వెంబడి ఒక చెట్టు ఇస్తాడు. ఆ చెట్టు పెట్టాలి. ఆ చెట్టుతో పాటు ఆ చెట్టు చనిపోతుంది. ఆ చెట్టు చనిపోయిన తర్వాత మళ్ళీ మనకు కంది చెట్టు పెట్టాలి. కంది చెట్టు పెడితే మనకు బత్తదా సస్తా తర్వాత సంగతి. మనకు దాంతో మనం దాంతో అవసరం లేదు. ఇవన్నీ చనిపోయి చూడు, దాంతో మనకు అవసరం లేదు. దాని నుంచి మొత్తం పవర్ గుంజుకుంటుంది. దాంతోనే దానికి తిండి. ఇది ఎన్ని ఫీట్ల దూరంలో పెట్టారు శ్రీగంధం? ఇది 10 పెట్టాను. ఇది కూడా 10/10 తోటి పెట్టుకోరు. రెండు కాంబినేషన్. ఇప్పుడు శ్రీగంధం మీరు పెట్టారు కదా, దీనికి ఏమైనా మందులు ఏమైనా కొడుతురా? ఎరువులు? మందు లేదు, ఆర్గానిక్ మొత్తం ఈత చెట్లైనా సరే ఇదైనా సరే మొత్తం ఆర్గానిక్. ఓన్లీ ఎరువులు వేస్తా. సంవత్సరానికి ఒకసారి 2 ట్రిప్ల ఎరువు తీసుకొస్తా. పసులు ఎరువు తీసుకొచ్చి ఆ ఈత చెట్లకు కానీ దీంట్లోకి కానీ ఎరువు వేస్తా. అంతేగాని పైన యూరియా అట్లాంటివి ఏమి, మొత్తం ప్యూర్ ఆర్గానిక్ నేచురల్ గా అన్నట్టు. మొత్తం నేచురల్. మొత్తం మీరు కోళ్ళు ఇవన్నీ కూడా పెట్టినట్టుంది కదా? అవును, కోళ్ళు పెట్టిన. కోళ్ళు ఉన్నాయి, కొన్ని టర్కీ కోళ్ళు కూడా ఉన్నాయి. టర్కీ కోళ్ళు, చీమ కోళ్ళు ఉన్నాయి. ఏదైనా పాములు బోలు వస్తే అవి గుట్టుపడేస్తాయి. టర్కీ కోళ్ళు చీమ కోళ్ళు ఉన్నాయి అన్నట్టు. టర్కీ కోళ్ళు ఏం కొట్టవు. టర్కీ కోళ్ళతో కాదు, ఆ చీమ కోళ్ళు కొడతాయి. చీమ కోళ్ళు పాములు గీములు వస్తాయి, అవి చంపేస్తాయి అన్నట్టు. అవి చంపేస్తాయి. కోళ్ళు కూడా ఉన్నట్టున్నాయి కదా? నాటుకోళ్ళు కూడా ఉన్నాయి. నాటుకోళ్ళు ఉన్నాయి. అయితే దసరా ముందర మనకు వర్షాలు బాగా వచ్చినాయి కదా, ఆ వర్షాలు బాగా వచ్చి కొద్ది రోగాలు వచ్చి కొన్ని చనిపోయినాయి. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు జర కొద్దిగా పెరుగుతున్నాయి. మొత్తానికి అయితే ఇది ఒక నేచురల్ వ్యవసాయంలో బాగా ఇదంతా సెటప్ చేసుకోండి. ఎలాంటి మందులు లేకుండా, ఎలాంటి అన్ని మీరు నేచురల్ గా పెంచుతున్నారు. ఇక్కడనే ఒకటి ఫామ్ హౌస్ చేసుకున్నా, ఇక్కడనే ఉంటా. ఇక నేను ఎప్పుడు పోతాను అనేది ఇట్లా ఒకటి సీసీ కెమెరా కూడా పెట్టుకున్నా. సీసీ కెమెరా కూడా పెట్టుకున్నా. ఎవరైనా వస్తారా ఏంది అని. శ్రీగంధం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకో 2 సీసీ కెమెరాలు పెడతా. అక్కడ ఒకటి పెడతా. అక్కడ గేట్ దగ్గర 2 సీసీ కెమెరాలు పెడతా. ఇప్పుడు ఒకటి పెట్టినా ఆల్రెడీ. ఇప్పుడు చిన్న చెట్టు కాబట్టి ఇప్పుడు ఎవరు రాడు. ఇంకా జర కొద్దిగా పెద్దగా 5-6 సంవత్సరాలు దాటిందంటే ఇంకా మళ్ళీ కనుబడుతుంటది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు శ్రీగంధం చెట్లు కూడా మీకు బాగా పెరిగినాయి. ఎట్లా అంటే ఏం సాయిల్ మీద, ఏం భూమి ఇది? రెడ్ సాయిల్. ఈత చెట్లకైనా సరే, ఈత చెట్లకైనా దాంట్లోకి ఈ శ్రీగంధం చెట్లకైనా రెడ్ సాయిల్ కాబట్టి ఈ రెడ్ సాయిల్ వల్ల మనం డ్రిప్ వేసినాం. ఈ జైన్ కంపెనీ కాశన్న సార్ అని, ఆ కాశన్న సార్ నాకు డ్రిప్ ఇచ్చిండు. కాశన్న సారే డ్రిప్ ఇచ్చిండు. ఆయన దయ వల్లనే మనకు వాటర్ మంచి వస్తున్నాయి. మనకు నీళ్ళు ఉడకంగా పోతున్నాయి. నీళ్ళు ఇప్పుడు ఈత చెట్లకైనా సరే, శ్రీగంధం చెట్లకైనా నీళ్ళు అవసరమా? ఎన్ని రోజులకు ఒకసారి? నీళ్ళు కంపల్సరీ అవసరం. ఎండాకాలం రెగ్యులర్ గా పెట్టుకోవాలి. వర్షాకాలం, చలికాలం వారానికి ఒకసారి పెట్టుకున్నా కూడా ఏం కాదు. నార్మల్ ఎండాకాలం అయితే ఖచ్చితంగా ఎండాకాలం రెగ్యులర్ పెట్టాల్సింది. ఎంతసేపు పెట్టాలి? పెట్టినప్పుడు ఎలా పెట్టాలి? 3-4 గంటలు పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ మధ్యలో మీరు అంతర్కృషి కలుపు ఏమైనా పెరుగుతాయి ఎట్లా చేసుకుంటారు? అది ఇంకా నేను దునిపిస్తారు. అంటే ఈ డ్రిప్ అంతా తీస్తా. డ్రిప్ అంతా దునిపించి మళ్ళీ డ్రిప్ వాడుతా. ఎన్ని రోజులకు ఒకసారి ఇట్లా దునిపిస్తా? నార్మల్ 1 year ఒకసారి. పెద్దగా ఇలా ఖర్చు కూడా ఏం పెట్టావు? పెద్ద ఖర్చు ఏం లేదు. నార్మల్ గా వదిలేసిన అంతే, నార్మల్ గా వదిలేస్తా.
నార్మల్ వదిలేయాల్సిందే. వదిలేకపోతే మనం రెగ్యులర్ గా దున్నితే నీకు మొత్తం ఏర్లు దీని ఎట్లుంటాయంటే శ్రీగంధం చెట్లు ఇట్లా ఉంటాయి ఏర్లు, అంటే పైన పైన ఉంటాయి, ఇట్లే ఉంటాయి. ఇప్పుడు నా చేయి ఎట్లుందో సేమ్ ఈ రకంగానే ఉంటది. కాబట్టి దున్నొద్దు, ఎక్కువ దున్నొద్దు. ఈత చెట్లకి ఎట్లుంటాయి? ఈత చెట్లు కిందకి పోతుంది, అది ఇంత లోతు పోతుంది. దాని గురించి చుట్టుముట్టు ఇట్లా వేర్లు ఉంటాయి. అట్లా దున్నితే ఇబ్బంది అవుతుంది. దున్నితే ఇబ్బంది అవుతుంది కాబట్టి దున్నకుండా నార్మల్ గా వదిలేసారు అంతే. ఏడన్నా ఈత చెట్లకి ఎప్పుడన్నా ఏమన్నా పురుగు పట్టుడు, ఏమన్నా రోగం పురుగు పడితే దానికి ఏం చేయాలంటే మోనో కొద్దిగా మోనో పోయాలి. ఆ పురుగు ఎక్కడ పడ్డా అనేది చూసి దానికి కొద్దిగా మోనో స్ప్రే ద్వారా, ఇప్పుడు మంగళ షాప్ లో స్ప్రే, ఆ స్ప్రే ద్వారా ఇట్లా స్ప్రే చేయాలి. సుడి మధ్యలో పోస్తే పోతుంది, చనిపోతుంది. అంతకు మించి పెద్ద పనేం కాదు. ఇంత క్లియర్గా చేస్తారు. ఇప్పుడు మన వీడియో చూస్తున్నట్టు 2 తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా మీరు చేస్తున్నట్టు ఈత చెట్ల పైన సరే, శ్రీగంధం పైన రైతులకు ఏమని చెప్తారు? చివరిగా మీ సందేశం ఏంది? శ్రీగంధం పెడితే బాగుంటుంది. ఈత చెట్లు ఎందుకంటే రాను ఇప్పుడు న్యాచురల్ ఈతకాలు బాగా అవుతారు. ఎందుకంటే ట్రెండ్ బాగా పెరుగుతుంది. దేనివల్ల పెరుగుతుంది అంటే అంతా మందు తాగుతారు. మందు తాగి మందు వల్ల కొద్దిగా హెల్త్ అవన్నీ ఖరాబ్ అవుతున్నాయి కదా. దానివల్ల అట్లా ఖరాబ్ కాకుండా ఈతకాలు తాగితే చాలా మంచిది. బాలెంతలు తాగవచ్చు, గర్భిణీలు తాగవచ్చు, తర్వాత చిన్న పిల్లలు కూడా తాగవచ్చు. ఎవరు తాగిన ఉడకంగా ఏం ఇబ్బంది ఉండదు. అట్లాంటి తాగితే మంచిది. దాని కొరకు నేను ఈత చెట్లు పెట్టాల్సి వచ్చింది. సరే, నేను పైసల గురించి ఆలోచన చేయలేదు. ఎంతసేపు ఉన్నా మనం ఒక మంచి ఆరోగ్యాన్ని 10 మందికి ఉపయోగపడాల్సి సాగులోకి వచ్చారు అంతే. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో పాండుగౌడ్ గారు సాగు చేస్తున్నట్టు ఈత చెట్లు, అదేవిధంగా ఈ శ్రీగంధం యొక్క సాగు అనుభవాలు. తనకున్నటువంటి 2 ఎకరాల్లో ఈ విధంగా సాగు పద్ధతి న్యాచురల్ వ్యవసాయంలో భాగంగా ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఈత చెట్లని, తన వృత్తికి సంబంధించిన ఈత చెట్లను పెట్టుకొని, ఇటు నా పిల్లలకి రేపటి భవిష్యత్తుకు పనికిరాని ఆలోచనతో శ్రీగంధం చెట్లను పెట్టుకొని దాదాపు 3 సంవత్సరాల్లో సాగు చేస్తున్న అనుభవం. 5 సంవత్సరాల తర్వాత ఈత చెట్ల నుంచి కళ్ళు గీసుకునే అవకాశం ఉంది. రోజుకి దాదాపు నేను 5-6 వేల రూపాయల లాభం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతోపాటు నీరా వల్ల కూడా మంచి లాభాలు ఉన్నాయి. కళ్ళుతో పాటు నీరాన్ని కూడా తాగడం వల్ల ప్రతి ఒక్కరు బాలింతల నుంచి చిన్నపిల్లల వయసు నుంచి ముసలైన వరకు కూడా నీరాన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా బాగుండే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే గ్రామాల్లో అయినా సరే, పట్టణాల్లో సరే మందుకి బానిసై చాలా మంది జీవితాలు ఖరాబ్ చేసుకున్నారు. అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చి చాలా వరకు సతమతమవుతున్న క్రమంలో ఇలాంటి ప్రకృతితో వచ్చేటటువంటి ఇలాంటి కళ్ళుని స్వీకరించడం వల్ల ఆరోగ్యానికి బాగా ఉండే అవకాశం ఉంది. దేవతామూర్తులు సైతం ఈ యొక్క కళ్ళుని తీసుకున్నటువంటి ఆ చరిత్ర ఉందని చెప్తున్నారు. మా గౌడ సంఘంకి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ కళ్ళు అని చెప్తున్నారు. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ పాండుగౌడ్ గారు సాగు చేస్తున్నట్టు ఈత మొక్కల గురించి, అదే ఈత సాగు, అదేవిధంగా వీరి శ్రీగంధం సాగు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాన్-మెట్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.